రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. వాతావరణంలో ఒకసారిగా మార్పు వచ్చింది. అనిశ్చితి కారణంగా ఎక్కడికక్కడే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వడగళ్లతో కూడిన వర్షాలు తెలంగాణలో ఎక్కువగా పడుతున్నాయి. ఆంధ్రాలో ఈదురు గాలు విపరీతంగా వచ్చి వర్షం తక్కువ, గాలి ఎక్కువగా ఉంది. రైతు సోదరులు, హార్వెస్టింగ్ చేసిన రైతులు ముఖ్యంగా పంట తడవకుండా చూసుకోండి. మిర్చి రైతులు ప్రధానంగా జాగ్రత్తలు పాటించాలి. అర్ధరాత్రి కూడా విరుచుకుపడే ప్రమాదం ఉంది. టార్పాలిన్ కప్పినా కూడా ఈదురుగాలులకి ఎగిరిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. కర్నూలు ప్రాంతంలో, రాజంపేట ప్రాంతంలో పపాయ రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో కూడా రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు, వడగళ్ళు విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఈదురుగాలు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండండి. పిడుగులు పడే ప్రమాదం ఉంది. చెట్ల కిందకి మాత్రం వెళ్ళవద్దు. రాబోయే 24 గంటల్లో రైతు సోదరులు పంట హార్వెస్టింగ్ ఏదైనా ఉంటే వాయిదా వేసుకోండి. ఇప్పటికే హార్వెస్ట్ చేసిన పంట ఉంటే తడవకుండా చూసుకోండి. ఇక మామిడి పంట, బొప్పాయి పంట, ఈ పంటలు మనమే రక్షించుకోలేము. కాలిపోయిన తర్వాత ఏరుకోవడం తప్ప. రాబోయే 24 గంటల్లో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.